గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ రాష్ట్రంలో వర్ష ప్రభావిత ప్రాంతాలపై మంత్రి అవంతి సమీక్ష సమావేశం. నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని వెల్లడి. మంగళగిరిలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చే వరకు రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన లోకేష్. పరిగి నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ముంపుకు గురైన పత్తి, వరి పొలాలు. రైతులతో సమావేశమైన ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. ఆదిలాబాద్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే. పలు అభివృద్ధి కార్యక్రమాలు, పనుల పురోగతిని పరిశీలించిన జోగు రామన్న. నాచారం డివిజన్ లో పర్యటించిన మేయర్ బొంతూరు రామ్మోహన్. భవిష్యత్తులో వర్షం వల్ల ఇళ్లలోకి నీరు రాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ రాష్ట్రంలో భారీ వర్షాలు నమోదైన అధికార యంత్రాంగం అప్రమత్తతో ప్రాణ నష్టం జరగలేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. వర్ష ప్రభావిత ప్రాంతాలపై అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా చంద్రబాబు లేనిపోని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబులా పబ్లిసిటీ కోరుకునే వ్యక్తి జగన్ కాదని, జామ్ మీటింగులు మానుకుని చంద్రబాబు రాష్ట్రానికి రావాలన్నారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. పంట నష్టపోయిన రైతుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయంలో పెడతారని, ఎవరి పేర్లైనా జాబితాలో లేకపోయినా నమోదుకు మళ్లీ అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. చూసుకుంటే ఇప్పుడు 8 రిజర్వాయర్స్ ఉన్నాయి. వాటిల్లో మన తాటపూడి కానీ, రైవాడ కానీ, మరి కోనాం కానీ, కళ్యాణపులవ, గంభీరం, మేఘాద్రిగడ్డ, పెప్పి. సో ఈ మరి వరుణదేవుడు కరుణించడం వల్ల రిజర్వాయర్స్ అనేవి ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడే ఇంకొక మంచి ఇదేంటంటే మన జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో కూడా మనకి వర్షం కావాల్సిన దానికంటే కూడా ఎక్కువే కురుస్తుంది. కాబట్టి ఇది రైతులకు ఒక మంచి శుభవార్త. ఎందుకంటే గత 2-3 సంవత్సరాలు కొన్ని మండలాల్లో వర్షపాతం అనుకున్న విధిగా లేకపోవడం వలన కొంత పంటలు ఏదైనా పరిస్థితి, కరువుండే పరిస్థితి. ఇది ఒక పక్క అయితే, మరి ఇంకో పక్క ఏంటంటే మనం చూసాం ఈ లోతట్టు ప్రాంతాలు ఏవైతున్నాయో ఇప్పుడు మన 3 నియోజకవర్గాలు, శారదా నది, అనకాపల్లి ఒకటి, ఎలమంచిలో ఒకటి, అలా పాయకరాపట్నం ఒకటి, తాండూరు ఒకటి, అక్కడక్కడ మరి ఈ గళ్ళు పట్టడం, ఈ గళ్ళు పట్టిన తర్వాత మరి పంట మునిగిపోవడం కూడా జరిగింది. అయితే నిన్న విజిట్ చేయడం జరిగింది కొన్ని ప్రాంతాలు, మరి ఎలమంచి నియోజకవర్గం, రాంబిల్లి మండలంలో. అక్కడ ఇంకా వాటర్ ఉంది, ఇంకా వాటర్ పోలేదు. వాటర్ పోవడానికి 1 or 2 days పట్టేటువంటి అవకాశం ఉంది. ఇందాక చెప్పారు, కలెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం మరి ప్రాథమిక అంచనా మరి 5,000 హెక్టార్లు సబ్మర్జ్ అని చెప్పారు 30 మండలాల్లో. మరి వాటర్లో ఎక్కువగా ఏ పంటలు ఉన్నాయంటే, ఇప్పుడు ప్యాడీ తీసుకుంటే 1700 హెక్టార్లో ఉంది. మరి చెరుకు ఒక 584, ఇలా అన్ని పంటలు కూడా ఉన్నాయి. మరి వీటిల్లో ఎక్కువగా రాంబెల్లి, మరి ఎస్రావరం, చోడవరం, ఈ నియోజకవర్గాల్లో ఎక్కువ కొంచెం పంట నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా మరి ఎలాంటి వివక్షత లేకుండా ఒక పారదర్శకంగా ఎక్కడెక్కడైతే ఈ పంటలో మునిగిపోవడం కానీ, నష్టపోవడం కానీ జరిగిందో ఆ రైతుల పేర్లని కూడా నమోదు చేసి ఆ సచివాలయాల్లో డిస్ప్లే చేసిన తర్వాత మళ్ళీ 1 or 2 days టైం ఇచ్చి ఎవరైనా మిస్ అయితే మళ్ళీ వాళ్ళ పేర్లు కూడా ఇన్క్లూడ్ చేసి, సో 100% నష్టపోయినటువంటి రైతులకి నష్టపరిహారం అందించాలని ప్రభుత్వం చేస్తుంది. ఇటీవల విశాఖ జిల్లాలో కురిసిన భారీ అతి భారీ వర్షాలకి చాలా చోట్ల మనకి వ్యవసాయ శాఖ పరంగా, ఉద్యాన పంటల పరంగా, మత్స్యశాఖకు సంబంధించి, అదేవిధంగా మౌలిక వసతులకు సంబంధించి ఇప్పుడు జీవీఎంసీ కానీ మన జిల్లాలో చూసుకుంటే
మంగళగిరి మండలం గుండిమేడ గ్రామంలో గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పంట నష్టపోయిన రైతులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. వర్షాల వల్ల జాతీయ స్థాయిలో పంట నష్టం జరిగిందని రైతులు తమ ఆవేదనను లోకేష్తో పంచుకున్నారు. మునిగిన పొలాలలో రైతులతో పాటు లోకేష్ మోకాళ్లలోతు నీటిలోకి వెళ్లి మునిగిన మినుము, పసుపు పంటలను పరిశీలించారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చేంత వరకు రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఏదైతే నేను పోరాడతాను, నచ్చనైతే తప్పనిసరి నేనే చేస్తాను. నేను చూపిస్తాను. నేను రోజు ఈ ప్రభుత్వం ఏదైతే నేను పోరాడతాను, నచ్చనైతే తప్పనిసరి నేనే చేస్తాను. నేను చూపిస్తాను. నేను రోజు భారీ వర్షానికి వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ముంపుకు గురైన పత్తి, వరి పొలాలను పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహిరెడ్డి పరిశీలించారు. అనంతరం గ్రామంలో రైతులతో సమావేశమయ్యారు. గ్రామంలో ప్రతి రైతు నష్టపోయిన పంట వివరాలపై సమగ్ర నివేదిక తయారు చేయాలని ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజా సంక్షేమ పథకాలు చేపడుతున్నామని, నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చి అందరికీ మేలు జరిగేలా చూశామని తెలిపారు. ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గండ్రత్ రమేష్, మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సల్పలు కూడా కావచ్చు, పెద్ద సల్పలు కూడా, చిన్న సల్పలు కూడా, పెద్దలందరూ సోనరావుతో పాటు మాకు జనాభా లేకున్నా మా ఊరు మాకైతే, మా గ్రామ పంచాయతీ మాకైతే మాకు న్యాయం జరుగుతుంది. మరి జనరల్లో ఉంటే ఐటీడీఏ నుంచి వచ్చినటువంటి ఏ లాభం అయితే జరుగుతుందో ఆదివాసులకు రామాయణం ఉండడం వల్ల జరుగుతలేదు. ఖచ్చితంగా మా ఆదివాసీ మాకైతే మాకు ఐటీడీఏ డబ్బులు, ఇటు ప్రభుత్వం డబ్బులు, అన్ని రకాల లాభం జరుగుతుంది, ఖచ్చితంగా మాకు కావాలని చెప్తే మరి మీ గ్రామ పంచాయతీ మీకు చేయడం జరిగిన విషయాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాం. అట్లనే మీ గ్రామ పంచాయతీ మీకు అయినప్పుడు మీకు రేషన్ షాప్ విషయంలో, డీలర్ విషయంలో కానీ, అట్లనే డీలర్ విషయంలో కానీ, అట్లనే డిఆర్ డిపో ఉంటే బాగుంటుందని చెప్పి మరి ఇప్పుడే సోనారావు గారు చెప్పడం, మొత్తానికి ఇప్పుడు ఇక్కడ తహసీల్దార్ ఉన్నారు, ఎంపీడీఓ గారు ఉన్నారు. మరి అసలు డిఆర్ డిపోలు పెట్టాలంటే ఏం కావాలని నాకు అంత పెద్ద దాని మీద ఈ గ్రామ పంచాయతీ మొత్తం తిరిగి ఇంటింటికి పోయి చెప్తే అసలు సమస్యలు ఉంటాయా? అగ్రికల్చర్ ఏమో స్ప్రింక్లర్ కాన్నా, రైతు బంధు కాన్నా, రైతు బీమానా, అదే ఆ తల్లిదండ్రుల దగ్గరికి ఆ కొడుకు కోడలు బయట అవుతాం. అలా రేషన్ కార్డు కొత్తగా ఇవ్వాలి. చూసినామా ఇప్పుడు తంతోరిలా ఇచ్చినాడు మన పంచాయత్ సెక్రటరీ. 2 జాబ్ కార్డు లేకుండా 2 బాత్రూమ్లు ఇచ్చిండు.
మరి ఎందుకు ఇవ్వాలా? ఒకవేళ నాచారం డివిజన్లో మేయర్ బొంతు రామ్మోహన్ పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నాచారం ఎర్రగుంట చెరువును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ నాచారం కల్వర్ట్ పనులు పూర్తి అవుతున్నాయన్నారు. ఎర్రగుంట చెరువు దగ్గర కొన్ని కారణాల వల్ల ఆలస్యం జరిగిందని, త్వరలోనే దాన్ని పూర్తి చేస్తామన్నారు. భవిష్యత్తులో వర్షం వల్ల కాలనీలోనికి ఇళ్లలోనికి నీరు రాకుండా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. నల్ల తీసుకున్నాను నేను వెళ్ళిపోయాను. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఈ నెల 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కోవిడ్ ప్రభావంతో సాలకట్ల బ్రహ్మోత్సవాల తరహాలోని నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా ఏకంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలను తిరుమల క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విద్యుత్ పుష్పాలంకరణతో ప్రత్యేక అందాలను సంతరించుకుంది. ఈ ఏడాది అధిక మాసం సందర్భంగా అలంకరణ బ్రహ్మోత్సవాలుగా పిలిచే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమలగిరి ముస్తాబై భక్తులకు ఆహ్వానం పలుకుతోంది. నిర్మల్ జిల్లా మూధోల్ నియోజకవర్గంలో గత 4 రోజుల నుండి కురుస్తున్న అకాల వర్షానికి పత్తి, సోయా, ఇతర పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించిన సోయా, పత్తి పంట చేతికి వచ్చేసరికి నీటిలో మునిగిపోయి రైతులకు అపార నష్టం వాటిల్లింది. దేశానికి రైతు వెన్నెముక అంటున్న ప్రభుత్వాలు విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయ అధికారులు నష్టపోయిన పంటలను పరిశీలించి ప్రభుత్వం నుంచి పంట నష్టపరిహారం ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. నిర్మల్ జిల్లా ముదోల్ మండల్ ముదోల్లో మేము పత్తి పంట ఒక 5 ఎకరాలు వేసామండి. ఈ కౌలు కట్టుకున్న పొలం మేము పెట్టే పెట్టుబడి కూడా మాకు ఈ వర్ష బాధతోటి వరద నీరుతోటి మొత్తం నాశనం అయిపోయింది. ఈ ముదోల్ గ్రామంలో మాదిగా చాలా మంది వ్యవసాయ పొలాలు బాగా నష్టపోయాయి. సోయా కానీ పత్తి పంటలు కానీ. ఇదే విధంగా ఈ అధికారులు ఈ ప్రభుత్వం నష్ట పరిహారం కానీ ఏదో విధంగా సహకరించాలని కోరుతున్నాము. ముదోల్ మాది గ్రామం ముదోల్ నిర్మల్ జిల్లా. ఈ పత్తి పంట వేసిన 5 ఎకరాల ఈ మొత్తం ఆగు వారి నీళ్ళు మొత్తం నష్టమైపోయింది. వేసిన కూలి సుఖ వెళ్ళేటట్లు లేదు, నష్టం వస్తున్నది. మరి మాకు ఏదన్నా నీళ్ళు నష్టపరిహారం అందిస్తే మంచిగా ఉంటుండే. నిర్మల్ జిల్లా ముదోల్ మండల్ గ్రామం ముదోల్ 3 ఎకరాల వ్యవసాయం కోసం పత్తి వేసాం. మొత్తం 3 ఎకరాలు వర్షాలు పడడం వల్ల వాగుల వారి మొత్తం నష్టపోయింది. ఇప్పటికైనా మీ అధికారులు స్పందించి మాకు రైతులకు చాలా భూములు నష్టపోయాయి. రైతులకు స్పందించి ఇప్పటికైనా నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాము.
ఎన్నో రైతులు ఎన్నో చేనులు మొత్తం కొట్టుకుపోయి వర్షాలు పడడం వల్ల వాగులు పారడం వల్ల నష్టపరిహారం అందించాలని కోరుతున్నాము. ఉమేష్, గ్రామం మండలం ముదోల్, జిల్లా నిర్మల్. ఈ సంవత్సరం కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మినుము పంట, సోయా పంట, పత్తి పంట, అలాగే ఇతరత్ర పప్పు దినుసులు, తొగర్ల పంట మరి చాలా నష్టం వాటిల్లింది. మరి ఈ ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నది ఏమనగా, ఏదైతే అన్నదాత కష్టపడి పంటను పండించిండో కోతకొచ్చే సమయంలో భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి మరి చాలా నష్టం జరిగింది. ఈ నష్టాన్ని పరిగణలోకి తీసుకొని ముదోల్ మండల రైతులకు, గ్రామ రైతులకు మరి సర్వేని నిర్వహించి ఎకరానికి మేము దాదాపు 20 నుంచి 30 వేలు పెట్టుబడి చేసి మరి రుణ సహకారంతో రుణం తీసుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో పల్లె ప్రకృతి వనాలకు, హరితహారం మొక్కలకు ప్రతిరోజు నీళ్లు పోయడానికి ప్రభుత్వం ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కేటాయించింది. అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన గ్రామంలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ట్రక్కు టైర్లను దుండగులు దొంగిలించారు. ఘటనపై సర్పంచ్ మీడియం సురేష్ మాట్లాడుతూ, రాత్రి గుర్తు తెలియని దుండగులు ట్రాక్టర్ టైర్లను దొంగిలించుకుపోయారని, దొంగిలించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నపురెడ్డిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. గుంపెన పంచాయతీ సర్పంచ్ అండి. మేము రోజు ప్రభుత్వ వాహనం ద్వారా మొక్కలకి నీళ్లు పోయడానికి ఇక్కడ పంచాయతీ మోటార్ ద్వారా నీళ్లు అందిస్తున్నామండి. దానికి తోడు మొన్న వర్షం రాకపోక ముందు చిన్న ప్రాబ్లం వచ్చి బండి అక్కడ పార్క్ చేయడం జరిగింది. దానివలన 2 days వర్షం పడటం వల్ల మొక్కలకి నీళ్లు అందించలేకపోయాం. కావున నిన్న రాత్రి గుర్తు తెలియని దొండగులు ఆ పంచాయతీ ట్యాంకర్కున్న టైర్లని దొంగిలించడం జరిగింది. కావున దానికి ఎనపడిపల్లి ఎస్ఐ గారి దగ్గర మేము ఫిర్యాదు చేయడం జరిగింది. సార్ కూడా చూస్తానన్నారు. అదేవిధంగా దాని మీద యాక్షన్ తీసుకుని కొంచెం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో పాత బస్టాండ్ శాస్త్రి విగ్రహం వద్ద రైతులు మక్కలకు 2000 మద్దతు ధర నిర్ణయించాలని మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో దాదాపు 1500 మంది రైతులు పాల్గొన్నారు. దీంతో 2 గంటల పాటు జగిత్యాల నిజామాబాద్ జాతీయ రహదారిపై కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ ధర్నాలో రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రావు మాట్లాడుతూ, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మక్కలకు 2000 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. లక్షల రూపాయలు నష్టపోతా ఉన్నాడు. అంతేకాదు ఈ రోజు కోతకొచ్చిన ధాన్యం పూర్తిగా ఈ రోజు కలిసి ముద్దైతే కొనుగోలు కేంద్రాలు వచ్చిన దళారీలకు అమ్ముకుంటే ఒక బస్తా వెనక, ఒక కింటాల్ వెనక 500-600 రూపాయలు నష్టపోతున్నామా లేదా? మరి దీనికి బాధ్యత ఎవరు అంటే ఇదే కేసీఆర్ అని చెప్పదలుచుకున్నా నేను. అంతేకాదు ఈ రోజు అధికారులకు వచ్చిన తర్వాత మోడీ సర్కార్ ఉన్నాయి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి సన్న రకాలు వేయండి అని చెప్పిండు. గొడ్డు రకాల్ని ప్రోత్సహించండి అని చెప్పిండు. అయ్యా ఈ రోజు సన్న రకానికి, గొడ్డు రకానికి ధర నిర్ణయించిన అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. లేదు అదే వకీల్ గారు కూర్చోండి, మీకు అవకాశం వస్తుంది. అట్లాగే ఈ రోజు ప్రధానంగా కేసీఆర్ గారిని నేను ఒకటి అడుగుతా ఉన్నాను. అయ్యా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసి నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం, మహాత్మా గాంధీ ప్లంబర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక సంక్షేమ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, కార్మికుల పోరాటం ఫలితంగా వచ్చిన చట్టాన్ని ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేయడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వాలు కార్మికుల సొమ్మును పక్కదారి పట్టించి కార్మికులకు సంక్షేమ పథకాలను సకాలంలో అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ సలహాదారులు తాయప్ప, ఏఐటియుసి ప్లంబర్స్ యూనియన్ అధ్యక్షులు అంజద్, ఉపాధ్యక్షులు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ అజీబు, షమీం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మన గౌరవ సలహాదారులు తాయప్పన్న గారు
ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన కార్డులని పంపిణీ చేయడం కూడా జరుగుతూ ఉన్నది. ఈ కార్డుల వెనుక గొప్ప చరిత్ర ఉన్నది. ఏఐటీయూసీ ఆధ్వర్యంలోన ఒక 30 సంవత్సరాల పాటు భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి దేశవ్యాప్త పోరాటం చేస్తే అది 2008లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము ఈ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ముందుకొచ్చింది. మనము కార్మికులందరూ కూడా రెక్కల కష్టం చేసుకున్న తర్వాత ఈ వెల్ఫేర్ బోర్డు ద్వారా అనేక రకాల సౌకర్యాలు మనం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ పాత పద్ధతుల్లో కాకుండా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి డబ్బులని 100 కోట్ల రూపాయలు మనం జమ చేస్తే 1000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వము 100 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వము తమ నిధులని దారి మళ్లించుకొని ప్రభుత్వాలకు వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అవి వాడుకోకుండా కార్మికులమైనటువంటి మేము ఈ కార్మిక వర్గం కష్టం చేసి రూపాయి పోగు చేసి ప్రభుత్వానికి సంక్షేమ బోర్డుకు జమ చేస్తే ప్రభుత్వం అట్లా వాడుకోవడం అనేది కూడా సమంజసమైనది కాదు. కాబట్టి అట్లా వాడుకోవద్దనేది మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా భవన నిర్మాణ కార్మికులకు బిడ్డలు కానిపోయినా భార్యలు కానిపోయినా పెళ్లిళ్ళు అయితే 30,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ ఉన్నది. ఆ 30,000 రూపాయలు ఈ కాలంలో ఏములకు సరిపోతలేవు కూడా కాబట్టి దాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఏఐటీయూసీగా గత 2-3 సంవత్సరాల నుంచి ప్రతి సందర్భంలో పోరాటం చేస్తూ వస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం అది పెంచాల్సిన అవసరం ఉన్నది. అదే రకంగా సహజ మరణ సాగుకు సంబంధించి 1,30,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఆ 1,30,000 రూపాయలు కాకుండా సాధారణ చావుకు కనీసం 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదే రకంగా ప్రమాదవశాత్తు చనిపోతే ఇప్పుడు 6,30,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తూ ఉన్నది. అది కాకుండా 10 లక్షల రూపాయలు ప్రమాదవశాత్తు చావుకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అదే రకంగా మహిళా కార్మికులకు లేదా పురుష కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగి అనారోగ్యానికి గురై 7 రోజులు దవాఖానలో ఉంటే కేవలము 90 రోజుల వరకు మాత్రమే ఆర్థిక సాయం అందించారు. అది కూడా రోజుకు 300 రూపాయలు చొప్పున ఇస్తామని అంటున్నారు. కాబట్టి అది కూడా చేంజ్ చేసేసి 1 సంవత్సరం వరకు కూడా దాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ కూలీ రేట్లు 300 రూపాయలని కాకుండా ఎక్కువ మొత్తంలో సాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఇతర అనేక అవకాశాలని కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంటుంది. పనిముట్లకు సంబంధించిన లోన్లు కానీ వాహనాలు కానీ ఆ పనిముట్ల దగ్గర సంబంధించినటువంటి అన్ని రకాల సౌకర్యాలని కల్పించి ఈ సంక్షేమ బోర్డుని మరింత బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే రకంగా కార్మికులకు సంబంధించిన అనేక విషయాల్లో అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం, క్లెయిమ్లని లేటుగా అందించే ప్రయత్నాలు చేయడం, కార్మికులు క్లెయిమ్కు దరఖాస్తు చేసుకున్న సంవత్సరానికో 8 నెలలకు 2 ఏళ్లకు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ సమయభావ విషయాన్ని నివారించి అది వెంబడినే హైదరాబాద్లో దరఖాస్తు చేసుకున్న 1-2 నెలల లోపలనే వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ మనం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అధికారులు ఏం చెప్తారు అంటే కార్మికులు ఎక్కువ ఉన్నారు కాబట్టి క్లెయిమ్లు లేట్ అవుతాయని చెప్పేసి మాట్లాడుతుంటారు. వలసల జిల్లా మాది కాబట్టి కార్మికులు ఇక్కడనే పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఆర్థిక సహాయము తక్షణమే అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి ప్లంబర్స్ యూనియన్ మహాత్మా గాంధీ ప్లంబర్స్ యూనియన్ నాయకత్వంలో జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఖమ్మం జిల్లా తల్లాడలో పత్తి పంటలు వర్షం కారణంగా దెబ్బతిన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల కేంద్రంలో గాంధీనగర్కు చెందిన రైతులు బోడా సీతారాములు, బానోత్ శ్రీను, బానోత్ కృష్ణవేణి మాట్లాడుతూ ఇప్పటికే ఒక్కొక్క ఎకరానికి 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టామని చేతికి వచ్చిన పత్తి పంట దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పంటలను పరిశీలించి నష్టపరిహారం ఇప్పించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. పేరుని తలుచుకుంటాం మేము. నేను 4 ఎకరాలు పత్తి పంట వేసానండి. అధిక వర్షం వల్ల తీవ్రంగా నష్టపోయాం. దీనికి ఎకరానికి 50,000 రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టాం. మాకు బస్తాల మీద బస్తాలు ఎరువులు, పురుగు మందులు స్పేర్ చేసి ఈ స్టేజ్లో తెచ్చారికి అకాల వర్షం వల్ల తీవ్రంగా నష్టపోయాను. మాకు ప్రభుత్వం ఏమంటే ఆదుకొని ఏమాత్రం సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. నా పేరు కృష్ణవేణి అండి. గాంధీనగర్ తండా తలడా మండలం. ఈ పత్తి చూడండి వర్షాలు పడి ఇగో బాగా మొక్కలు వచ్చినాయి. మేము తీసే టయానికి ఈ మొక్కలు వస్తున్నాయి. మేము ఏం చేయాలి? నా ఎకరానికి 4 ఎకరాలు వేసినాం. ఎకరానికి 50,000 అయినాయి. ఇక మేము ప్రభుత్వం ఆదుకోవాలని చూస్తున్నాం. మేము రోడ్డును పడకుండా చూడండి. చేశారు కానీ దయచేసి సహకరించండి సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఏపీ రాష్ట్రంలో వర్ష ప్రభావిత ప్రాంతాలపై మంత్రి అవంతి సమీక్షా సమావేశం. నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని వెల్లడి. మంగళగిరిలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చే వరకు రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన లోకేష్. పరిగి నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ముంపుకు గురైన పత్తి, వరి పొలాలు. రైతులతో సమావేశమైన ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. ఆదిలాబాద్ లో బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే. పలు అభివృద్ధి కార్యక్రమాలు, పలు పురోగతి పనులను పరిశీలించిన జోగు రామన్న. నాచారం డివిజన్ లో పర్యటించిన మేయర్ బొంతు రామ్మోహన్. భవిష్యత్తులో వర్షం వల్ల ఇళ్లలోకి నీరు రాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.